ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ క్రీడ ప్రస్తుత పరిణామాలు ఒకటొకటిగా చూసిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని వాంఛించే వారు ఎవరికైనా వారి ఆశ నిరాశగా మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. చూస్తున్నాం మనం రాజకీయ పరిణామాలను, జరుగుతున్న అకృత్యాలను, దౌర్జన్యాలను, రౌడీయిజం, గుండాయిజం ఎంతగా తెగబడి ప్రత్యర్థులను వెంటాడి వేటాడి వారి నుంచి తాము అనుకున్నది సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయో చూసిన తర్వాత ఇలాంటి దౌర్జన్యకాండ నెలకొన్నటువంటి రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారు ముందుకొచ్చి సాహసించి తాము పెట్టుబడులు పెడతాడు? ఎవరూ చెప్పలేరు, ఎవరు ఆశించలేరు, ఎవరూ కూడా ఆ రకమైనటువంటి సాహసానికి పూనుకోరు. చూస్తున్నాం తిరుపతిలో లేదా రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో జరిగినటువంటి దమనకాండ, దౌర్జన్యం, రౌడీయిజం, విచ్చలవిడితనం ఇవన్నీ చూసిన తర్వాత నిజమే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఏనాడో తిలోదకాలు ఇచ్చినటువంటి వాతావరణం ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి కూడా ఉరేసినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఇవాళ అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకనంటే కేవలం ఒకే ఒక్క సభ్యుడు ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఎంత విచ్చలవిడిగా రెచ్చిపోయి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఎంత అకృత్యాలకు పాల్పడ్డాయో చూసిన తర్వాత ఎవరైనా అవాక్కవక తప్పదు, ఖచ్చితంగా అవాక్కై తీరుతారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఈ తరహా విచ్చలవిడితనం ఇంతగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనపడదు. అందున రాయలసీమలోని ఏదో కర్నూలు, కడప లేదా అనంతపురం ప్రాంతాల్లో కొంత ఫ్యాక్షన్ రాజ్యమేలినటువంటి ప్రాంతాల్లో ఇటువంటివి ఒక 20 ఏళ్ల క్రితం లేదా ఒక 25 ఏళ్ల క్రితం వరకు కనిపించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. దాదాపుగా ఈ దశాబ్దంన్నర కాలంగా ప్రతి చోట డెమోక్రటిక్ వాతావరణమే నెలకొంది. డెమోక్రసీ పరిడవిల్లినట్టుగానే కనపడింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇలాంటి వికృత పోకడలు ఎప్పుడూ చేసినట్టు కనపడదు. కాబట్టి ఆయన ప్రజల దృష్టిలో బలహీనుడిగా కనపడ్డట్టుగా ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే మంచితనం అసమర్థతగా కనిపించే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత కాలమానంలో. నిజమే, జగన్మోహన్ రెడ్డి తన మంచితనాన్ని అధికంగా ప్రదర్శించారా? అధిక మోతాదులో మంచితనం ప్రదర్శించడం వల్ల అది అసమర్థతగా కనిపించిందా? ఇప్పుడు అదే ప్రజల అభిప్రాయంగా కనబడుతోంది. ఎందుకంటే ఇంత విచ్చలవిడిగా దౌర్జన్యం చేసి కార్పొరేటర్లపై దాడులు చేసి వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రలోభాలు పెట్టి ఇంత చేసి ఒకే ఒక్క సభ్యుడు ఉన్నటువంటి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ స్థానాన్ని పొందగలగటం అధికారుల్ని లొంగ తీసుకోవాలి, పోలీసుల్ని లొంగ తీసుకోవాలి, మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులను లొంగ తీసుకోవాలి. సో ఇంత జరగాలంటే ఎంత పెద్ద ఎత్తున దమనకాండ నడిచింది, ఎంత పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురయ్యారు, ఎంత పెద్ద ఎత్తున ధనం చేతులు మారింది. సో ఇలాంటి వాతావరణం చూసిన తర్వాత తమ కార్పొరేటర్లను జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేకపోయారా? ఈ మాట కూడా ఇప్పుడు వినపడుతున్నది. ఎందుకంటే రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల్లో ఇలాంటివి కూడా ఉంటాయని పసిగట్టి ఇలాంటి దౌర్జన్యకాండ, దమనకాండ, మరి ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయని ముందుగానే యాంటిసిపేట్ చేసి పసిగట్టి వాటికి తగినటువంటి నివారణోపాయం
మరి ఎందుకు కనుగొనలేకపోయారు? ఇలాంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారా అనే మాట కూడా వినపడుతోంది. అతి మంచితనం ఎప్పుడూ పనికిరాదు. రాజకీయాల్లో మంచి చెడు రెండు ఉంటేనే, కత్తికి రెండు వైపులా పదునుంటే తప్ప రాజకీయాలు సవ్యంగా సాగే అవకాశం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మంచితనం అనే ఒకే ఒక్క ఆయుధాన్ని ధరించి ముందుకు నడవలేరు, కొనసాగలేరు. ఆయన తన కార్పొరేటర్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎందుకు శిబిరాలని సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు? ఎందుకు పకడ్బందీగా వ్యూహాలు రచించలేకపోతున్నారు? ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ముందు ముందు కార్పొరేటర్లే కాదు, ఎవరైనా సరే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేదా ఇతరత్ర ఎవరైనా సరే తమకి ఒక అభయ హస్తం వెనక ఉందంటేనే ధైర్యంగా రాజకీయాల్లో ముందుకెళ్ళగలుగుతారు. కానీ అభయహస్తం లేదు, వాళ్ళని గాలికి వదిలేస్తారు అంటే ఎవరు ముందుకు రాలేరు. ఇవాళ తిరుపతిలో కానీ, లేదా గుంటూరులో కానీ, లేదా మిగతా హిందూపూర్లో కానీ జరిగినటువంటి పరిస్థితి ఇదే. తమ క్యాంపుల్ని ఎందుకు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఆయన వ్యూహరచనలో లోపం ఉందా, లేదా ఆయనకు అండదండగా ఉన్నటువంటి నాయకులు అసమర్థుల? ఏదో మొత్తం మీద కారణం ప్రస్ఫుటంగా కనబడకపోయినా మొత్తం మీద ప్రతిపక్షాన్ని లొంగదీసుకోవడంలో, వంగదీయడంలో, లేదా ప్రతిపక్షాన్ని నీరసింపజేయడంలో, వీక్ చేయడంలో అధికార పక్షం అన్ని రకాల ఎత్తులను, వ్యూహాలను అనుసరిస్తుండటమే కాకుండా చివరికి ఎంతకైనా తెగించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూడటం ఇప్పుడే కాదు, 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే జరిగింది. ఇంతకంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్ని మరి మాచర్ల ప్రాంతంలో కానీ ఇతరత్ర మనం చూసాం. కొన్ని గ్రామాలే ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఎందుకని వాళ్ళకి అండదండగా నిలబడి వ్యూహాలు రచించలేకపోతున్నారు? ముందస్తుగా ఇలాంటివి యాంటిసిపేట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఇది జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మనం సమాయత్తం అవ్వాలి. ముందుగానే మనం వారికంటే ముందుగా మేల్కొని వారికంటే పై ఎత్తులు వేసి వారి ఎత్తుల్ని చిత్తు చేయాలని ఎందుకు వ్యూహ రచన చేయలేకపోతున్నారు? ఇక్కడే వైఎస్ఆర్సీపీ అసమర్థత, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నిర్లిప్తత, వైఎస్ఆర్సీపీలో కనబడుతున్నటువంటి బలహీనత ఇవన్నీ ప్రజల ముందు గోచరమవుతున్నాయి. ప్రజలు కూడా ఇదే రకంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు అధికార పక్షాన్ని, అధికార పక్ష ఎత్తుగడల్ని, వ్యూహాల్ని, వాళ్ళ దగాకోరు మాటల్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? అంత బలహీనత ఏంటి? బలహీనత ఉన్నప్పుడు రాజకీయాల్లో తేరుకోవటం కష్టం, నిలబడటం కష్టం. బలహీనమైనటువంటి మనస్తత్వం ఉన్నా కూడా తేరుకోవటం కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దౌర్జన్యపూరిత వాతావరణం, రౌడీయిజం ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అవసరం. ఖచ్చితంగా ప్రతిదాడి చేయడానికి కూడా సిద్ధపడేటువంటి నాయకులు, కార్యకర్తలు, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ప్రతి పార్టీకి అవసరం. వాళ్ళు చేస్తున్నది ఏంటి? జనసేన కానీ, తెలుగుదేశం కానీ వాళ్ళ కార్యకర్తలను ఉసిగొలి వదిలిపెడితే వాళ్ళు ఎంతకైనా తెగించి తమ లక్ష్యాలను సాధించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వాళ్ళు 10 దెబ్బలు కొట్టినా, మనం గాంధీ మహాత్ముడి బాటలో నడిచి చెంపదెబ్బలు కొడుతున్నా సరే మనం మరో చెంప చూపించేటువంటి నీరస మనస్తత్వం ఇలాంటి పరిస్థితుల్లో పనికే రాదు. ఖచ్చితంగా అవతల దమనకాండ జరుగుతున్నప్పుడు, దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు, రౌడీయిజం పెరిగిపోయినప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొనే శక్తి మన కార్యకర్తలకి, సుశిక్షితులైనటువంటి కేడర్కి తప్పకుండా ఉండాలి. వాళ్ళని ఆ రకంగా కూడా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మరి పార్టీలోని కొన్ని వింగ్స్ చేపట్టాలి. కొన్ని విభాగాలు ఆ రకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని రంగంలోకి దించేలా కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఇప్పటికి కూడా సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీ
పటిష్టంగా నిలబడ్డట్టుగా ఎక్కడ కనపట్టలేదు. ఇప్పటికి కూడా దాదాపు 15 ఏళ్లు కావస్తుంది. ఈ దశాబ్దన్నర కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన అనుభవాన్ని, తనకున్నటువంటి చాణక్యాన్ని అన్ని ప్రదర్శించి 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నా కూడా పార్టీ పరంగా, నిర్మాణ పరంగా వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి పునాదులు వేసుకున్నట్టుగా కనపట్టలేదు. అదే కనుక జరిగి ఉంటే వాళ్ళ గుంటూరులో కానీ లేకపోతే తిరుపతిలో కానీ నడి రోడ్డు మీద ఇంత దౌర్జన్యం, దమనకాండ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు ఉండేది, ప్రతిఘటన ఉండేది. వాళ్ళు ఒక దెబ్బ వేస్తే 2 దెబ్బలు వేసేటువంటి స్థితి ఉండేది. కానీ అవన్నీ లేవు. చాలా బలహీనమైనటువంటి స్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కేడర్ కానీ, కింది స్థాయి, దిగువ స్థాయి కార్యకర్తలు కానీ కనబడుతున్నారు. అంటే మనకెందుకులే, ఎవరో తన్నుకుంటారు, ఎవరో దెబ్బలు తింటారన్న భావనతో ఉన్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాలను పార్టీని నిర్మాణాత్మకంగా నిలబెట్టలేకపోతే, లేదు వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపించలేకపోతే పార్టీని మూసేయటమే మంచిది. చాలా తీవ్రమైనటువంటి విషయం. వాళ్ళ తిరుపతిలో నడి రోడ్డు మీద తమ కార్పొరేటర్లను చితకబాది కిడ్నాప్ చేసి, ఎమ్మెల్సీతో సహా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఏం చేయగలిగింది వైసీపీ? మెజారిటీ తమకున్నదని తెలిసి కూడా, మెజారిటీ సభ్యులు తమ పక్క ఉన్నారని తెలిసి కూడా కార్పొరేషన్లో గెలిపించుకోలేనటువంటి పరిస్థితి ఎంత దిగజారుడు వాతావరణానికి తార్కాణం అర్థమైపోతుంది. సో కాబట్టి ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రావు, రాష్ట్రానికి మరొక కొత్త రాజకీయము అలవడదు. రాష్ట్రంలో ఇంకా ఎవరైతే దౌర్జన్యాలకు, రౌడీయిజానికి, గూండాయిజానికి పాల్పడతారో వారిదే రాజ్యం. కొత్తగా మరొక రాజకీయ పార్టీ కూడా పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఉన్నవి కూడా బతికి బట్టగట్టే అవకాశం కనబట్టలేదు. ఎందుకంటే ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ముందెన్నడూ కనబడలేదు, వినపడలేదు, చూడలేదు కూడా. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ మేల్కొనాలి, వైసీపీ ప్రతిఘటించే స్థాయిలో కనపడాలి. లేకపోతే కింది స్థాయి కార్యకర్తలంతా కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయి వాళ్ళు వేరే దారులు చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. చివరికి ఇలాంటి పరిస్థితి కొనసాగితే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచితనం కొంతవరకే పరిమితం చేయాలి తప్ప ప్రతి సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ మంచితనం పనికిరాదు. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలే కాదు, ఏదో డిప్యూటీ మేయర్ ఎన్నికలే కాదు, రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల్లో ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. హత్యలు కూడా జరుగుతాయేమో తెలియదు. కాబట్టి చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కార్యకర్తల్ని అలర్ట్గా ఉంచాలి. ఏం జరిగినా సరే సంసిద్ధులే ఎదుర్కొనే, ప్రతిఘటించే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలి. ఆ మేరకు నాయకుడు అందరినీ సన్నద్ధం చేయాలి. చూద్దాం మరి ఏ మేరకు వైసీపీ తట్టుకుంటుందో, ఏ మేరకు నిలబడగలుగుతుందో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని